కాళేశ్వరం నీళ్లు వాడకుండానే రాష్ట్రంలో అధికంగా వరి సాగు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంక్రాంతికి రైతు భరోసా అందించనున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ డైట్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. కోదాడ అభివృద్ధికి ఇప్పటి వరకు 500 కోట్ల నిధులతో శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా 142 కోట్ల నిధులతో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా మోతే, నడిగూడెం, మునగాల, కోదాడ మండలాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగైనట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహం బాపు గారి దగ్గర ఏర్పాటు చేసి 200 ఎకరాల్లో ఒక గాంధీయన్ సెంటర్ ఏర్పాటు చేయడం కూడా ఇది ఎంతో అభినందనీయ విషయం అని చెప్పి మనం చేస్తున్నాం. గోదావరి నుంచి మరిన్ని వసతులు క్రియేట్ చేస్తున్నాం హైదరాబాద్ కి మంచినీళ్ళు తీసుకురావడానికి. అదేవిధంగా డయట్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్ కి 10 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో